మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మరి ప్రత్యేకమైన సమయంలో కొన్ని దినాలుగా మనం ఒక అంశం గురించి ధ్యానం చేసుకున్నాం. అదేమిటంటే ఇశ్రాయేలు చేసిన కొన్ని పాపముల గురించి మాట్లాడుకున్నాం. ఇశ్రాయేలు చేసిన కొన్ని పాపములు, మొదటి పాపము దేవుణ్ణి శోధించరి, రెండవ పాపము విగ్రహ ఆరాధన అనగా అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారని, మూడవ పాపం ఏమిటంటే దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు. అయితే నాలుగవ పాపం ఏమిటంటే తిరుగుబాటు చేస్తారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూస్తే, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా ఇంకను కొట్టబడదురు. చూడండి, నిత్యము తిరుగుబాటు. ప్రజలు దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని ఇష్టాన్ని తెలుసుకోకుండా వారి చిత్త ప్రకారమే బ్రతుకుతున్నారు, వారిష్ట ప్రకారమే బ్రతుకుతున్నారు, దేవునికి ఆయాసాన్ని కలిగిస్తూ ఉన్నారు. నా ప్రజలు ఇలాగ బ్రతికితే, నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు అని దేవుడు అనుకుంటుంటే దేవుని మాట వినట్లా. దేవుని ఆలోచన ప్రకారం వారి జీవితాలు నడిపించుకోవడానికి ఇష్టపట్ల, వారి ఆలోచన ప్రకారం, వారి మాటల ప్రకారం, వారి జ్ఞానం ప్రకారం వారు వెళ్ళిపోతున్నారే కానీ మనం నడుచున్న నడక దేవుని చిత్తమా, దేవునికి ఇష్టమా అని తెలుసుకోలేని స్థితిలో చాలా మంది బ్రతుకుతున్నారు. అందుచేతనే ప్రభునందు ప్రియులరా, దేవుని మీద తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి వారు నిత్యము కొట్టబడుతూ ఉన్నారు. ఈరోజు మనుషులకు రకరకాల క్రొత్త వ్యాధులు, రోగాలు, అనేక బలహీనతలు, దీర్ఘకాల రోగాలను అనుభవించడానికి కారణం ఏంటంటే వారు దేవుని మాటకు లోబడక, దేవుని ఆలోచన ప్రకారం బ్రతక, దేవుని వాక్యానుసారంగా బ్రతక, వారి ఇష్టానుసారంగా బ్రతకటం వల్ల అనేక ఇబ్బందులు, అనేక బాధలకు గురై బ్రతుకుతున్నారు. వీళ్ళకు నిత్యము కొట్టబడతా ఉన్నారు. నెత్తి మీద వ్యాధి కలిగి ఉన్నారు, గుండె బలహీనమైపోయింది. ఈరోజు ప్రభునందు ప్రియులరా, హాస్పిటల్ ఎక్కువైపోయినాయి, డాక్టర్స్ ఎక్కువైపోయారు, రోగాలు ఎక్కువైపోయినాయి, బలహీనతలు ఎక్కువైపోయినాయి. దేవుని కృపకు మనుషులు దూరం అయిపోయారు, దేవుని దయకు దూరం అయిపోయారు, దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోయారు, ఆయన ఆరోగ్య రెక్కల క్రింద నుండి ప్రజలు దూరం అయిపోయారు, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవుని యొక్క నియమ నిబంధనలు పాటించకుండా వారి ఇష్టానుసారంగా దారి తప్పి బ్రతుకుతున్న కారణాన్ని బట్టి ఈరోజు అనేకులు వారి జీవితాల్లో భయంకరమైన వ్యాధులను అనుభవిస్తూ ఉన్నారు. ఏది చేయకూడదో దాన్ని చేస్తున్నారు, ఏది చేయాలో అది చేయట్లేదు. దేవుని మీద నిత్యము తిరుగుబాటు చేస్తారు. దేవుని భయము కొంచెమైనను హృదయంలో లేకుండా బ్రతుకుతున్నారు మనుషులు. అన్నిటికీ భయపడతా ఉన్నారు. ఏదైనా రోగం వస్తుంటే అయ్యో నేను చచ్చిపోతానని భయపడుతున్నాను. చీకటిలో ప్రయాణం చేస్తే చీకటికి భయపడతా ఉన్నారు. పాముకు భయపడుతున్నారు, చీమకు భయపడుతున్నారు, మృగాలకు భయపడతా ఉన్నారు. కానీ దేవునికి భయపడిన బ్రతుకులు బ్రతుకుతా ఉన్నారు. అందుచేతనే దేవుడు ఈ మనుషుల నిత్యము వారిని ఏం చేస్తున్నాడంటే పలు విధములైన వ్యాధుల చేత చితకబడుతున్నారు. ఆయన వైపు త్రిప్పుకోవాలని మనం కూడా ఇశ్రాయేలు ప్రజల వలె తిరుగుబాటు చేసేవారుగా ఉన్నామా? దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ మన జీవితాలు సంతోషంగా గడుపుకోవాలని నువ్వు అనుకుంటున్నావేమో. దేవునికి వ్యతిరేకంగా బ్రతికే బ్రతుకులు కొద్ది కాలం సంతోషించవచ్చు, కానీ అది శాశ్వతమైన దుఃఖాన్ని నీకు కలిగిస్తుంది. నేను దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు, దేవుని వాక్య ప్రకారం నేను బ్రతకపోయినా నేను బాగానే ఉన్నానుగా, ఆదివారం మందిరానికి వెళ్ళట్లేదు నేను బాగానే ఉన్నానుగా, వాక్యం చదవట్లేదు బాగానే ఉన్నానుగా, ప్రార్థన చేయట్లేదు బాగానే ఉన్నాను అనుకుంటున్నావేమో.
నీ బాగు, నీ క్షేమము, నీ సంతోషము అది కొద్ది కాలమే. నీటి బుడగ మీద ఆ బుడగ ఎంతకాలం ఉంటుందో అంతకాలమే నీ సంతోషము, నీ ఆనందము, నీ ఆరోగ్యం. దేవునికి ఆయాసాన్ని కలిగించిన రోజు, ఆయన కోపాన్ని పుట్టించిన రోజు, దేవుని యొక్క కోపం నీ మీద రగులుకుందా, ఆయన ఉగ్రత నీ మీదకి వస్తారు. ఇశ్రాయేలు ప్రజలు నిత్యము తిరుగుబాటు చేస్తా ఉన్నారు. నిత్యము తిరుగుబాటు. మాటకి లెక్క లేకోకుండా పోతుంది అలా. అయ్యో మనల్ని రక్షించాడే, కాపాడే, పోషిస్తున్నాడే, మేఘస్తంభముగా ఉన్నాడే, అగ్నిస్తంభంగా ఉన్నాడే, దాహం వేస్తుంటే బండను చీల్చి నీళ్ళు ఇస్తున్నాడే, ఆకలంటుంటే మన్నాను కురిపిస్తున్నాడే, ఎన్నో ఉపకారాలు చేస్తున్న దేవునికి అనుకూలంగా బ్రతకటానికి బదులు వారు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఈరోజు సంఘాల్లో, సమాజంలో దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏదో నేను దేవుని నమ్ముకున్నాను అనుకుంటున్నారే కానీ దేవుని దుఃఖపరిచే క్రియలు, ఆయాసపరిచే క్రియలు ఎన్నో వారి జీవితాలు వారు కలిగి ఉన్నారు. అందుచేతనే దేవుడు ఆశీర్వాదములకు దూరం అవుతూ బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల వలె మనం తిరుగుబాటు చేసేవారుగా ఉండటానికి వెళ్ళాం. తిరుగుబాటు చేసావా, ఆయన కోపము నీ మీద రగులుకుంటది. తర్వాత వారి పరిస్థితులు తారుమారైపోతాయి, జీవితాలు తారుమారైపోతాయి. ఆకారు మీద దేవుని కోపం రగులుకుంటే ఆ కుటుంబము తన కలిగిన సమస్తమును ఆకారు లోయలో తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపించేమన్నాడు. నీవు దేవునికి తిరుగుబాటు చేయొద్దు. దేవునికి అనుకూలమైన ప్రవర్తన కలిగి ఉండు. దేవునికి అనుకూలమైన ఆలోచన కలిగి ఉండు. దేవునికి అనుకూలమైన తలంపులు కలిగి ఉండు. దేవునికి అనుకూలమైన నడవడి కలిగి ఉండు. దేవుని ఆశీర్వదిస్తాడు. దేవుని మీద, దైవ సేవకుల మీద నువ్వు తిరుగుబాటు చేసావా, నీ జీవిత కాలంలో ఆయాసము, దుఃఖమే, వేదనే, సంతోషానికి దూరం అయిపోతావు, ఆశీర్వాదాలకు దూరం అయిపోతావు. అటువంటి ఆ జీవితం నువ్వు పక్కకు పెట్టి దేవునికి తిరుగుబాటు చేసే జీవితం నీలో ఉంటే దాన్ని విడిచిపెట్టి దేవునికి అనుకూలముగా ప్రవర్తించడం నువ్వు నేర్చుకొని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు నామములో మనం చేస్తూ మరి ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలని ఆయనకు అనుకూలంగా బ్రతికే బ్రతుకులను దేవుడు మీకు దయచేయను గాక. మీ అందరికీ వందన. మరణాతలు.